హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగు. అయితే నేను ఫస్ట్ ఏంటంటే నడుం పట్టి అనేది రెడీ చేసుకుంటాను. మనకు ఈ నడుం పట్టి రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నామంటే బ్యాక్ డాట్స్ వేసిన వెంటనే మనకు రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసులు అనేవి జాయింట్ చేసి పక్కకు పెట్టుకున్నామంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా నాకైతే ఇక్కడ 3 పీసెస్ పడ్డాయండి. అందుకని నేను 3 పీసెస్ కూడా జాయింట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లాక్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్. చూసారు కదా, అంతే. మనకు నడుం పట్టి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇలా పక్కకు పెట్టుకున్నాము అంటే మనకు డాట్స్ వేసుకున్న వెంటనే దీన్ని జాయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా నెక్ పీసులు అనమాట. చాలా చిన్న చిన్నగా, చాలా ఎక్కువ వచ్చాయి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అలాగే డీప్ నెక్, అందుకని చాలా ఎక్కువ పీసులు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా జాయిన్ చేసి పక్కకు పెట్టుకున్నామంటే ఇవి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా మనం పక్కకు పెట్టుకుంటే, రెడీ చేసి పక్కకు పెట్టుకుంటే. అందుకని నేనైతే ముందు ఇలా జాయింట్స్ వచ్చినప్పుడు అన్నీ ఫస్ట్ జాయిన్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా నేను జాయింట్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా ఫస్ట్ మనం ఒకదాని తర్వాత ఒకటి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇలా చిన్న చిన్న వర్కే కదా, ఇది తర్వాత చేసుకుందాం, దీని అవసరం వచ్చినప్పుడు చేసుకుందాం అని కాకుండా ఫస్ట్ ఇట్లాంటి వర్క్ అనేది చేసి రెడీ పెట్టుకున్నాం మనకు బ్లౌజ్ కుట్టడం ఫాస్ట్గా అయినట్టుగా అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఫస్ట్ ఇలా ట్రై చేయండి. ఎందుకంటే నడుం పట్టి రెడీ చేసుకోవడం, అలాగే నెక్ పీస్లు రెడీ చేసుకున్నాము అంటే మనకు స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు రెండు కూడా గమ్తో జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేవి వేసుకున్నాను. నేను చెప్పాను కదా బ్యాక్ డాట్స్ ఎలా వేసుకుంటాను అని. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా 3.5 ఇంచులకైతే నేను బ్యాక్ డాట్స్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నడుం పట్టి ఉంది కదా, దీనికి జాయిన్ చేసుకుంటే మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు ఇక్కడ చిన్న ప్రిల్ అయితే ఇవ్వాలి. మనకు డాట్ వచ్చింది కదా, ఆ డాట్ వచ్చిన దగ్గర చిన్న ప్రిల్ ఇస్తే మనకు హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. దీనిపైనుంచి మళ్ళొక కుట్టు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకోండి నీట్గా. ఇప్పుడు మనకు హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకొని మళ్ళీ పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేయండి. అలా వేసుకున్నారు అంటే చేతి పని చేయడం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంతే అండి, మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ను కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకున్నాను. అయితే మనకు కటింగ్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం జాయింట్ అనేది ఉంది కదా, లైనింగ్కి సరిపోలేదు కదా, ఆ లైనింగ్ కోసం ఇక్కడ నాకు వేరే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడి వరకు వేసుకొని, అయితే ఇది ఏంటంటే ఇలా డబ్బాలాగా వచ్చిందనమాట. క్రాస్గా రాకుండా ఇలా ఫోల్డింగ్ లాగా వచ్చింది. మళ్ళీ దాన్ని ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటాను. చిన్న జాయింటే అండి, ఎక్కువ పెద్దగా అయితే రాలేదు, కానీ పర్లేదు. జాయింట్ రాకుండా ఇంత పెద్ద బ్లౌజ్ స్టిచ్ చేయడం సాధ్యం కాదు 1 మీటర్ క్లాత్తోని. అందుకని నేనైతే ఇలా చిన్న జాయింట్ వచ్చింది. హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయి చాలా ఎక్కువగా. హ్యాండ్స్కి మీరు కటింగ్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. హ్యాండ్స్కి చాలా జాయింట్సే ఉన్నాయి, కానీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింట్స్ ఎక్కువ రాలేదు. ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మొత్తం కూడా గమ్తో జాయిన్ చేశాను కదా, అందుకని మళ్ళీ గమ్తో జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ డాట్స్ మనం ఈ విధంగా ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నేనైతే ఇక్కడ ఫ్రంట్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, హైట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి 3 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా హుక్స్ పట్టి వైపు డాట్, ఇది కూడా సేమ్ 3 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర డాటు, ఇదైతే 4.5 మార్కింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా ముందే. ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీదుగా నేను డాట్స్ అనేవి రానిచ్చుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, అలాగే ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 3 ఇంచులకు మెయిన్ డాటు, అలాగే హుక్స్ పట్టి వైపు ఉన్న డాట్ కూడా 3 ఇంచులకే మార్కింగ్ చేసుకున్నాను. మనం ఏంటంటే హుక్స్ పట్టి వైపు డాట్ మెయిన్ డాట్ సేమ్ హైట్తో స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక దగ్గర ఇక్కడ కూడా 4 ఇంచులకైతే మార్కింగ్ వేసుకొని డాట్ వేసుకోవాలి. ఈ విధంగా
చూసారు కదా, మనం డాట్స్ వేయడం అయితే కంప్లీట్ అయింది. మంచిగా మనకైతే షేప్ అనేది వచ్చింది. ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నాకు షేప్ బెల్ట్ అనేది కంప్లీట్గా రాలేదు నాకు లైనింగ్ క్లాత్లో, అందుకని నేను వేరే క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ వేరే క్లాత్ తీసుకొని దానికి కూడా జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని దానిపైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దానిపైనుంచి ఒక కుట్టు. ఇప్పుడు మనకు షేప్ పట్టి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, ఈ మార్కింగ్ వేసింది ఏంటంటే హుక్స్ పట్టి వైపు వస్తుంది. ఈ విధంగా దానిపైన మెయిన్ పీసు, అలాగే మళ్ళీ దీనిపైన లైనింగ్ క్లాత్. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా, ఇది హుక్స్ పట్టి వచ్చేది మన వైపు ఉండాలి. ఇంతకుముందు ఏంటి పాదం వైపు ఉంది కదా, ఇప్పుడు మన వైపు, అలాగే ఒరిజినల్ పీసు, ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఇవన్నీ మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ పెట్టుకుంది మన వైపు ఉండే విధంగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ చూసుకొని నీట్గా దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి మళ్ళీ ఒక కుట్టు రానియండి. అలా వస్తే ఏంటంటే మనకు జరగకుండా ఉంటుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుంది ఇలా కుట్టు వేసుకుంటే. నేనైతే ఇదే మెథడ్లో ఫాలో అవుతానండి. కొంచెం షేప్ బెల్ట్ అనేది ఏంటంటే కుట్టు ఇలా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ పీస్ని లైనింగ్ని రెండు కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను రెండింటిని కూడా జాయిన్ చేసుకున్నాను. మొత్తం కూడా ఇదే విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్ని నీట్గా కట్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఇలా ఒక ఘాట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఇది ఉక్స్ పట్టి వైపు, కాజా పట్టి వైపు అని గుర్తుంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ రెడీ అయింది కదా, దీన్ని మనం ఫస్ట్ కింది వైపు షేప్ బెల్ట్ పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ వేసుకుందాం. చూసుకోవాలండి అది హుక్స్ పట్టి వైపు వస్తుందా రావట్లేదా అని చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకుందాం. ఇలా నీట్గా ఏ పీస్ కూడా అంటే ఫ్రంట్ పార్ట్ అస్సలు లాగొద్దు, లాగకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళీ దానిపై నుంచి ఒక కుట్టు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇంతకుముందు మనం ఏంటి షేప్ బెల్ట్ అనేది కింద పెట్టేసుకున్నాం, అది ఉక్స్ పట్టి వైపు వచ్చేటట్టు. ఇప్పుడు ఏంటంటే ఉక్స్ పట్టి వైపు అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనకి ఎక్కడి నుంచి సరిపోతుందో చూసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం దానిపై నుంచి. చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి. అంతే అండి, మనకు రెడీ అయిపోయింది కదా, షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉందా లేదా చూసుకొని, ఎక్కువ ఉన్నదంటే మనం కొంచెం మళ్ళీ షేప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చూసుకోవాలన్నమాట, పొడుగు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఇప్పుడు దానికి ఉక్స్ కాజా పట్టీ అనేది అటాచ్ చేయాలి. ఈ ఉక్స్ కాజా పట్టీ కోసం నేను నెక్ కట్ చేస్తే మనకు రౌండ్ నెక్ కట్ చేసినప్పుడు మిగులుతుంది కదా, అది జాయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టీ కోసం ఉక్స్ పట్టీ పైనుంచి వేయాలి. ఇలా పైనుంచి వేసి లోపలికి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చిన్న ఫోల్డింగ్. ఇప్పుడు దానిపైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ వేసి కుట్టు వేసుకున్నామంటే మనకు ఉక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. నీట్గా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అంతే అండి, ఉక్స్ పట్టీ రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు కాజా పట్టీకి ఏంటంటే లోపల వైపు నుంచి అంటే రివర్స్ వైపు నుంచి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ అలాగే ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నామని ఇప్పుడు దానిపైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని ఏంటంటే కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్కడి వరకు అయితే ఖర్చు పెట్టుకున్నామో అక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా
నేనేంటంటే కుట్టు చివరి నుంచి కాకుండా మధ్యలో వేస్తాను. ఎందుకంటే నేను కాజాలు అనేది మిషన్ పైనే వేస్తానండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని 5 కాజాలకు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటాను. ఈ చివరకు ఒకటి, ఆ చివరకు ఒకటి, మిడిల్లో ఒకటి వేసుకొని మళ్ళీ మిడిల్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటాను. ఇలా వేసుకొని కాజాలు అనేది వేసేసుకుంటాను మిషన్ పైన. ఇలా కాజాలు వేసుకున్నామంటే మనకు కొంచెం ఏంటంటే తెగిపోకుండా ఉంటాయి. ఊరికే మనం సూది దారంతో వేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే కాజాలు తెగిపోతూ ఉంటాయి కదా. ఇలా అయితే కాజాలు తెగిపోవు, ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటాయి. అందుకని చాలా వరకు నేను ఇలాగే వేస్తాను. చూసారు కదా, ఈ విధంగా కాజాలు అనేవి వేసేస్తాను. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు దీనికి షోల్డర్ జాయింట్ చేసుకున్నాము అంటే మనం ఆల్రెడీ నెక్ పీస్లు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకొని నెక్ పీస్లు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, షోల్డర్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైపు కూడా ఇలా పెట్టుకొని ఖర్చులు 2 సమానంగా ఉంచుకొని దీనిపైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోవాలి షోల్డర్ అనేది. ఇప్పుడు షోల్డర్ వేసుకున్నాం కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ నెక్ పీస్లు ఉన్నాయి కదా, నెక్ క్రాస్ పీస్లు, దీన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మందం ముందుకు వదిలేస్తా. ఒక 1/2 అలా వదిలేసి పాదం ఖర్చుతో మొత్తం కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా. కానీ ఎక్కడ కూడా మన చేతిలో ఉన్న క్రాస్ పీస్ కానీ అలాగే బ్లౌజ్ పీస్ కానీ ఏది కూడా లాగకుండా నీట్గా సదురుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏ పీస్ అయినా సరే మన చేతిలో ఉన్న క్రాస్ పీస్ కానీ అలాగే బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా లాగాము అంటే మనకు నెక్ సాగినట్టుగా వస్తుంది. అందుకని ఏది కూడా లాగకుండా నీట్గా ఇలా పట్టుకోవాలి. ఈ విధంగా చివరికి వచ్చింది కదా, ఇక్కడ కూడా నేను ఒక 1/2 ఇంచ్ మందం క్లాత్ ఉంచుకొని కట్ చేస్తాను ఎక్స్ట్రాస్ అన్నీ. ఇప్పుడు అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను అంటే మనకు ఫ్రంట్ నెక్ లేదంటే రౌండ్ వచ్చిన దగ్గర ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇలా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి లైనింగ్ పైనుంచే రావాలండి కుట్టు అనేది, పక్కకు రావద్దు. బ్లౌజ్ మీద రాకుండా లైనింగ్ మీద నుంచి మాత్రమే కుట్టు రావాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ పాదం ఖర్చుతో ఫోల్డింగ్ అనేది వేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మనం పాదం ఖర్చుతో మొత్తం సమానంగా అనుకుంటూ వెళ్ళిపోతే మనకు నీట్గా వస్తుంది. మొత్తం చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అయితే నెక్ జాయిన్ చేసేది ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్లో ఉంటుందండి. నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా కూడా లేకుండా మొత్తం ఫోల్డింగ్ వేసేస్తారు. నాకెందుకు అంటే అలా ఫోల్డింగ్ వేస్తే ఎందుకో లావుగా అనిపిస్తుంది, నెక్ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా అనిపిస్తుంది. అందుకని నేను అలా వేయకుండా ఈ ఎక్స్ట్రా వచ్చింది మొత్తం కూడా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఈ కటింగ్ ఏమీ బయటికి కనిపించదు కాబట్టి ఇలా ఎక్స్ట్రా వచ్చింది మొత్తం కట్ చేసుకుంటాను. అది ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే నాకైతే ఈ మెథడ్ చాలా ఈజీగా అనిపించింది. అంటే ఫోల్డింగ్ చేసాము అంటే కొంచెం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ నెక్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట, క్లాత్ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని నేను ఈ విధంగా ఈ మెథడ్లో ఫాలో అయిపోతాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇక్కడ వరకు. ఓన్లీ హ్యాండ్స్ ఉన్నాయి ఇంకా. అయితే ఈ హ్యాండ్స్కి మనకు జాయింట్స్ అనేవి చాలా పడినాయి. కటింగ్ వీడియో చూసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారండి. చాలా జాయింట్స్ అయితే వచ్చినాయి. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్కి ఒకటే జాయింట్, మన మెత్తల్లో కట్ చేస్తే లైనింగ్కి ఒకటే జాయింట్ ఉంది. అయితే నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి సరిగ్గా సరిపోలేదు కదా, అందుకని జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. అయితే మనం ఇప్పటి వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది ఒక పార్ట్ అయితే, ఇక్కడ ఓన్లీ హ్యాండ్స్ని ప్రిపేర్ చేయడమే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే క్లాత్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు. అందుకని మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒకవేళ మీరు ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా మీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈ హ్యాండ్స్ది మాత్రం
ఫుల్గా చూడండి, మీకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. హ్యాండ్స్ పార్ట్ వచ్చేటప్పటికి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అని చెప్పేసి. నేను ఇక్కడ ముందుగా లోతు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే హ్యాండ్ లోతు అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఒక ఘాట్ అనేది పెట్టుకున్నాను. ఏంటంటే చాలా వరకు నాకు జాయింట్స్ చూడండి ఎన్ని జాయింట్స్ పడుతున్నాయో. మనకు హ్యాండ్ అనేది సరిపోలేదు. మొత్తం నేనైతే శారీలో కొంచెం పార్ట్ తీసేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఇవన్నీ కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కూడా. ఇదైతే శారీలో వచ్చిన క్లాత్. ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాసులు ఉంటాయి కదా, అవన్నీ క్రాసులు తీస్తే మిగిలిన క్లాత్ అంతా కూడా నేను తీసుకున్నాను అనమాట. ఆ క్లాత్ని కూడా జాయిన్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇటువైపు కూడా మనకు కొంచెం పెద్ద జాయింట్స్ చూసుకోవాలి. పెద్ద జాయింట్స్ ఉన్నాయా లేవా చూసుకొని జాయిన్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రాస్ అన్నీ పెద్ద పెద్దగా ఎక్కడ ఉన్నాయి క్లాత్లను చూసుకొని, ఒకవేళ మనకు క్లాత్ పెద్దగా లేదనుకోండి ఒక్కవైపే 2 జాయింట్స్ కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న కస్టమర్కి శారీలో బ్లౌజే కావాలి అనుకున్నప్పుడు ఎన్ని జాయింట్స్ అయినా సరే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారండి. ముందే చెప్పాలి జాయింట్స్ అయితే పడుతున్నాయి అని చెప్పేసి కస్టమర్కి చెప్పారు అంటే కస్టమర్ కంపల్సరీ ఒప్పుకుంటారు. లేదు తర్వాత ఏంటంటే మీరు ముందే కస్టమర్కి చెప్పలేదనుకోండి, తర్వాత ఏమంటారంటే కస్టమరు మీరు ఇన్ని జాయింట్స్ వేసారు ఏంటి అని చెప్పేసి అంటారు ముందు. అందుకని కస్టమర్కి చెప్పాలన్నమాట. చూసారు కదా, మొత్తం కూడా ఈ విధంగా జాయింట్స్ అన్నీ వేసుకోవాలి. మనకు ఎన్ని సైడ్స్ అంటే మొత్తం 4 వైపుల జాయింట్స్ పడతాయి కదా. అయితే నాకు ఒకవైపు ఏంటంటే శారీ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది, క్రాస్గా వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది. ఒక సైడ్ అయితే క్లాత్ ఉంది. ఆ విధంగా నేను 3 జాయింట్స్ అనేవి వేసుకున్నా 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు మనం లైనింగ్ని చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అవుతుందా లేదా అని చూసుకొని దాన్ని కరెక్ట్గా ఉంచుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ లైనింగ్ అనేది తిప్పేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా, అందుకని తిప్పేస్తున్నాను హ్యాండ్స్. హెమ్మింగ్ పట్టీ ఏం వేయడం లేదు, ఎందుకంటే హెమ్మింగ్ పట్టీ వేసాము అంటే మనకి ఇంకొక 1/2 ఇంచ్ అనేది తగ్గిపోతుంది కదా. అందుకని హెమ్మింగ్ పట్టీ వేయకుండా ఇలా హ్యాండ్స్ తిప్పేస్తున్నాను అనమాట. ఈ విధంగా చూసుకొని ఒరిజినల్ పీస్ పైన ఇలా లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్నాం కదా పాదం ఇంచు ఖర్చుతో. అలాగే ఇప్పుడు దానిపైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సదురుకుంటూ దానిపైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా అంతే, సేమ్ అలాగే దీనికి కూడా అంతే. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఫోల్డ్ వేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తాను. ఎందుకు కుట్టు వేస్తాను అంటే కొంతమందికి ఏంటంటే లైనింగ్ బయటకు వస్తూ ఉంటుంది, వాళ్ళకి కొంచెం బ్లౌజ్ టైట్ అయింది అనుకోండి లైనింగ్ అనేది కొంచెం బయటకు వస్తుంది. అందుకని ఏంటంటే ఇలా కొంచెం కుట్టు వేసి ఉంచామనుకోండి ఆల్రెడీ మనకు ఇక లైనింగ్ అనేది బయటికి రాదు, ఇలా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని కూడా జాయిన్ చేసుకొని నీట్గా ఇలా కదలకుండా పట్టుకొని జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని మనకు హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి కట్ చేసుకొని పెట్టుకుంటే. ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకుంటే మనకు మెయిన్ పార్ట్ అనేది గుర్తుంటుంది. సేమ్ అలాగే ఇది కూడా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నీట్గా సదురుకుంటూ ఇలా ఫోల్డింగ్ మంచిగా సదురుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా పైనుంచి కుట్టు వేసుకుంటే చెప్పాను కదండి లైనింగ్ అనేది బయటికి రాదు. కొంచెం బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఏంటంటే లైనింగ్ అనేది వేసుకునేటప్పుడు కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం లైనింగ్ని మెయిన్ పీస్ని కూడా జాయిన్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అయితే ఎన్ని జాయింట్స్ ఉన్నా సరే మనం ఓపిక్గా కూర్చొని మనం ఏంటంటే కొంచెం మనం మైండ్ అనేది బ్లౌజ్ పైన పెట్టాలన్నమాట. మనం మైండ్ అనేది మనం బ్లౌజ్ పైన పెడితేనే మనకు ఎక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా అని చెప్పేసి ఎటువైపు నుంచి తీసుకుంటే మనకు జాయింట్స్ తక్కువ పడతాయి అని చెప్పేసి మనం కొంచెం ఓన్గా ఆలోచించగలగాలి. అలా ఆలోచించగలిగినప్పుడే మనం టైలరింగ్ చేయగలుగుతాము. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి మనం కొంచెం బ్లౌజ్ పీస్ చూడంగానే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎటువైపు వేసుకుంటే హ్యాండ్స్ అనేవి వస్తాయి, ఎటువైపు వేసుకుంటే బ్యాక్ వస్తుంది, మనకు ఎలా వేసుకుంటే హ్యాండ్స్ మనకు
జాయింట్స్ తక్కువ పడతాయి అని చెప్పేసి బ్లౌజ్ చూస్తే మనకు అర్థమైపోవాలి. అలా అర్థం చేసుకొని మనం కట్ చేస్తేనే మనకు టైలరింగ్ అనేది సక్సెస్ అవుతాం అనమాట. ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చినా సరే మనం కంగారు పడకుండా కుట్టగలుగుతాం. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది వేసుకుందాం. ఇక్కడ మనం మెయిన్ డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అక్కడ నుంచి ఇలా బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ మనం ముందు ఘాట్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపుకి, ఘాట్ లేకుండా ఉన్నది కదా అది బ్యాక్ వైపు అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటాం కదా, అలా చూసుకొని పాదం ఖర్చుతోని ఈ విధంగా పాదం ఖర్చుతోని ఇలా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా పాదం ఖర్చుతో జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా పాదం ఖర్చుతో జాయిన్ చేసుకున్నాం కదా, సేమ్ మళ్ళీ దానిపైన ఏంటంటే మళ్ళీ ఒక కుట్టు రానిచ్చుకోవాలి. మొత్తం చివరి వరకు కూడా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఒక కుట్టు అనేది రానియాలి. మొత్తం కూడా ఇలా సదురుకుంటూ కుట్టాలండి. ఎందుకంటే ఏంటంటే మనం చూసుకోకపోతే కింద క్లాత్ అనేది పడుతుంది కొంచెం, ఆ క్లాత్ పడి ఏంటంటే కొంచెం ఫోల్డ్ అయ్యి మళ్ళీ ఆ కుట్టు అనేది అలా ఉండిపోతుంది. మనం చూసుకోకుండా కస్టమర్కి అలాగే ఇచ్చామంటే మంచి ఇంప్రెషన్ కూడా పోతుంది. అందుకని ఇలా చూసుకుంటూ సదురుకుంటూ కుట్టుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ ఓపిక్గా కుట్టాలి. ఇలా మనం సేమ్ అదేవిధంగా సెకండ్ హ్యాండ్ ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నిదానంగా ఏది కూడా లాగకుండా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒకటి కుట్టుకుంటూ పోతే, ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ పోతే మనకు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ దానిపైనుంచి డబుల్ స్టిచ్ ఇలా మొత్తం కూడా నీట్గా అనుకుంటూ సదురుకుంటూ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, మనకు హ్యాండ్స్ కూడా జాయిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా చూసుకోకుండా ఇలా హ్యాండ్స్ దగ్గర పట్టేసుకొని వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా వేస్తే ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ బ్యాక్ ఏదో ఒకటి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్టే చూసుకోవాలన్నమాట ఏది ఎక్కువ ఉంది అని చెప్పి. నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది, అయితే దానికోసం నేను ఏంటంటే షేప్ బెల్ట్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా ఇలా చూసుకొని వేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. మనం అలా చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ కొలత జాకెట్ చూసుకొని ఎంత లూజ్ ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నాం కదా, ఇక్కడ దానికి మార్కింగ్ వేసుకొని నీట్గా అక్కడ రఫ్ చేసుకొని మనం 1.5 ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, సేమ్ అలాగే దానిపైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 1.5 ఇంచు గ్యాప్తో వేసుకున్నాను కదా, మళ్ళీ దాని పక్క నుంచి ఎక్స్ట్రా 2 కుట్లు అనేది వేసుకుంటాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకున్నాను కదా. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఈ వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చూసుకొని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా మనకు కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం మనకి ఇక్కడ ఏమైనా తేడా అనిపిస్తే, కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర చిన్న కుట్టు వేసుకున్నాను. ఇలా వేసుకొని మనకు కరెక్ట్గా అనిపించిన తర్వాత మనం స్టార్ట్ చేయాలన్నమాట సైడ్ జాయింట్. అలా చేస్తేనే మనకు సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకుంటాను. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకొని అదే 1.5 ఇంచ్ ఖర్చుతోని మొత్తం కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ చూసారు కదా, నేను 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే 1.5 ఇంచ్ మార్జిన్తో ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 2 కుట్లు అనేవి వేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా ఒకేసారి ఎక్స్ట్రా 2 కుట్లు వేసుకున్నామంటే మనకు బ్లౌజు ఫినిషింగ్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కుట్టు వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది ఫాస్ట్గా ఈ ప్రాసెస్లో కనుక కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ నీట్గా అలాగే ఫాస్ట్గా అయిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టైలరింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.